హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషూస్ పాకశాల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు వీడియోలో మనం కొంచెం కుక్కర్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అంతే కదండి, షింక్ డైలీ ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీ వేలో అనేది కూడా చూసేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. దానివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్ క్లీనింగ్ అని చెప్పాను కదండి, మీరు ముందు వీడియోలో చూసారు కదా, కేక్ వీడియోలో కుక్కర్ ఎలా బ్లాక్గా అయిపోయిందో నేను అది క్లీనింగ్ చూపిస్తున్నాను. నేను రైస్ పెట్టేటప్పుడే ఇలా వాటర్ పోస్తాం కదండి మనం రైస్ పెట్టుకోవడానికి, మీకు తెలుసు కదా, నేను గిన్నెతో పెడతాను. ఇలా పెట్టేటప్పుడే ఒక 2 నిమ్మ చెక్కలు వేస్తున్నానండి. నిమ్మ చెక్క ఫుల్ అవసరం లేదు, ఒక హాఫ్ తీసుకుని దాన్ని మళ్ళీ 2 హాఫ్ల కింద కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఇలా వేసేసి రైస్ మీద మూత పెట్టేసి క్యాప్ పెట్టి మామూలు డైలీ మనం ఎలా రైస్ కుక్ చేసుకుంటామో అలాగే విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఆ నిమ్మకాయ వల్ల మనకి కుక్కర్ అంతా చక్కగా లోపల క్లీన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెపరేట్గా అయితే మనం కుక్కర్ క్లీన్ చేయని అవసరం లేదు, రైస్ పెట్టుకునేటప్పుడే చేసేసుకుంటున్నాం. అది చాలా ఈజీ ప్రాసెస్ కదా, మనం మళ్ళీ సెపరేట్గా దాన్ని బాయిల్ చేసుకొని ఇవన్నీ అవసరం లేదు. చూసారు కదండి, ఇడ్లీ పిండి నేను మిక్సీకి వేశాను, అయినా కూడా చక్కగా పొంగింది. ఇలా పొంగినప్పుడు ఏంటంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి, పొంగలేదనుకో ఇడ్లీలు గట్టిగా వస్తాయి. శీతాకాలం కదా ఎలా ఉంటుందో అనుకున్నాను, బాగానే వచ్చిందండి. ఒక్కొక్కసారి మిక్సీకి వేసినప్పుడు బాగానే వస్తుందండి, కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చూడండి, వాళ్ళకి తెలిసేలాగా గట్టిగా వస్తాయి మిక్సీకి వేసారని. అదంతే, ఏం చేస్తాం. ఇక నెక్స్ట్ వచ్చి షింక్ క్లీన్ చేస్తున్నాను. ఈ సామాను అంతా తీసేసి మేడ్ పట్టుకెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ నేను క్లీన్ చేసుకుంటాను అనమాట. ఈ మార్నింగ్ కిచెన్లో మనకి పిల్లలు వెళ్తారు కదా, ఆ హడావిడిలో ఈ షింక్ క్లీనింగ్ కూడా చేసేసుకోవాలండి. లేదంటే పిల్లలు తిన్న టిఫిన్ ప్లేట్స్ అని మళ్ళీ వండినవని అట్లా మనం వేసేసుకుంటాం కదా, అందుకే నేను అక్కడ రైస్ అవి పెట్టేశాను. ఇక సొరకాయ పులుసు చేద్దామనే ప్లాన్తో ఉన్నాను. రైస్ తీసాక అదే కుక్కర్లో వేస్తాను. ఈలోపు షింక్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ లిక్విడ్ వచ్చేసి మనం బట్టలకి వాడే లిక్విడే, కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇలా షింక్ పక్కన పెట్టుకుంటాను షింక్ కడుక్కోవడానికి. నెక్స్ట్ వచ్చి ఈ పీచు సపరేట్గా షింక్ కడగడానికి వాడతానండి. మనం గిన్నెలు కడిగే దాంతో ఎప్పుడు షింక్ కడుక్కోవద్దు, ఎందుకంటే 2 మిక్స్ చేయొద్దు. షింక్లో మన గిన్నెల కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందండి, అదంతా మనం మిక్స్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకని సెపరేట్గా దేనికి అదే వాడుకోవాలి. నేను వచ్చి దీన్ని సెపరేట్గా వాడతాను. అప్పుడప్పుడు వెన్నీళ్ళు కూడా వేసేస్తూ ఉంటాను. కుక్కర్ పెట్టినప్పుడు వాటర్, హీట్ వాటర్ అవి ఉంటాయి కదండి, హాట్ వాటర్ అవి పోస్తూ ఉంటాను అనమాట. ఈ విధంగా అయితే లిక్విడ్ వేసుకొని షింక్ అంతా కడుగుతున్నాను. అది చూడండి, డైలీ కడిగినా కొంచెం ఎక్కడో చోట కొంచెం నాచు పట్టేస్తూ ఉంటుంది ట్యాప్ వాటర్కి. ఇంకా దీన్ని అయితే ఇలా క్లీన్ చేసేసి పక్కన పెడుతున్నాను. ఇక్కడ వచ్చి నాకు షింక్ దగ్గర ఏమీ రాలేదండి, నేను దీన్ని ఇలా స్టిక్ చేసుకున్నాను, ఎందుకంటే దానికి ఉన్న వాటర్ అంతా కిందకి దిగేలాగా. ఇక నెక్స్ట్ వచ్చేసి చెప్పాను చూసారు కదా, మొత్తం రుద్దేశాను. ఇక వాటర్ కొట్టేస్తున్నాను అనమాట. ఇలా డైలీ సామాను తీసేసిన తర్వాత నేను ఒకసారి కడిగేసుకుంటాను. అలా అయితే మనం డీప్ క్లీనింగ్ ఒకేసారి చేసుకునే ప్రాబ్లం ఉండదు, ప్లస్ కొంచెం నీట్గా ఉంటే ప్రాబ్లం అనిపించదు మనకి. ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏదైనా పని చేయాలన్నా, లేదంటే చూసినప్పుడల్లా అమ్మో దీనికి అడగాల అని ఫీలింగ్ వస్తుంది. అదే గడిదగుడ్డు కడిగేసుకుంటే అయిపోతుంది ఫాస్ట్గా అని కడిగేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి షింక్ పక్కన హ్యాండ్ వాష్, ఇంకా లిక్విడ్ ఉంటుంది కదా గిన్నెలు తోముకునే లిక్విడ్, ఆ డబ్బా, ఇంకా నేను ఇందాక వాడిన లిక్విడ్ డబ్బా, ఇవన్నీ కూడా కడిగేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఆ మూమెంట్లో చేసేసుకున్నాం అనుకోండి, మనం దాన్ని ఎక్స్ట్రాగా పని పెట్టుకొని చూసే అవసరం ఉండదు, టక్టక్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఆ మూమెంట్లోనే చేసేస్తాను. పొద్దున్నే ఇంకా 8 వరకు అంటే 6 to 8 అంటే ఎంత హడావిడి ఉంటుందండి. నేను అక్కడికి ఫాస్ట్గా బ్రష్ చేసుకొని కిచెన్ ఒక్కటి తుడిచేసుకొని వంట మొదలు పెట్టేస్తాను అనమాట. ఇక పిల్లలు వెళ్ళాక ఒక్కొక్కసారి తుడుస్తాను, ఒక్కొక్కసారి ఏదైనా తొందరగా అయిపోయే వంట ఉందనుకోండి, వాళ్ళు ఉండగానే స్పీడ్గా తుడిచేసుకుంటాను. చెప్పాను కదండి. నెక్స్ట్ వచ్చి సొరకాయ పులుసు చేస్తానని. ఈ సొరకాయ చూసారా రాయిలా ఉంది,
ఇది ముదిరిపోయిందనమాట. ఇది మన చెట్టుదే, చెట్టు అనాలా పాదనాలనుకుంటా. ఇది మనదే అండి, మన ఇంటి మొక్కదే అనమాట. చూడండి ఎంత గట్టిగా ఉందో, ఏమీ దిగట్లేదనమాట. ఇక కొంచెం డిసప్పాయింట్ అయ్యి దాన్ని పక్కన పెట్టాను. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నా. ఇక శనగపప్పు కొబ్బరి చేద్దామని గుర్తొచ్చిందనమాట. ఇక చిన్న కుక్కర్లో శనగపప్పు పెడుతున్నా. ఈ కుక్కర్ కూడా అలానే ఉంది, చూసారు కదా. ఇందాక మనం హాఫ్ లెమన్ ఆ కుక్కర్లో వేసాం కదా, మిగిలింది ఇందులో వేసేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా నేను నార్మల్గా అయితే శనగపప్పు రైస్ పెట్టినప్పుడు దాన్ని కుక్కర్లో పైన పెట్టేస్తానండి, బాయిల్ అయిపోతుంది. మరి ముందు ప్లానింగ్ అలా లేదు కదా, సొరకాయ పులుసు అనుకున్నాను కదా, అందుకే పెట్టలేదనమాట. ఇక సపరేట్గా పెట్టాల్సి వస్తుంది. అందుకని ఇక శనగపప్పు పెడుతూ ఇందులో కూడా 2 నిమ్మ చెక్కలు వేస్తున్నాను. ఇది ఎప్పుడు నేను డైరెక్ట్గా ఈ కుక్కర్లో ఏమీ వండనండి. మా టైగర్ కోసం ఎప్పుడైనా రైస్ సపరేట్ పెడితే నాన్ వెజ్ రైస్ దానికి వండుతాను అంతే. ఈ కుక్కర్ ఎప్పుడు ఇలా గిన్నెలతోనే వండుతాను అనమాట. డైరెక్ట్గా ఎవరైనా అడిగితే ఇస్తే వాళ్ళు వాడుకోవడం తప్ప నేనైతే ఎప్పుడు వాడను. అందుకే అంత డార్క్ ఉంది. నాకు తెలిసి ఇది 2 times క్లీన్ చేయాల్సి ఉంటుంది దీన్ని అయితే. ఇక ఇప్పుడైతే కుక్కర్ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి రైస్ తీసేస్తున్నాను మీకు చూపించడానికి. నెక్స్ట్ ఇక పప్పులోకి చెప్పాను కదా, శనగపప్పు కొబ్బరి రసం లేకపోతే తినలేం కదా, డ్రైగా ఉంటుంది కదా. ఇక్కడ రసం పెడుతున్నా. ఈ రసం కోసమని టమాటా ఇంకా చింతపండు కొంచెం నానబెట్టాను అనమాట. ఒక 5 minutes నానబెట్టాను. ఇవి నానిన తర్వాత కొంచెం ఇలా స్మాష్ చేస్తున్నాను టమాటాని, లేదంటే నేను తినలేనండి. నాకేంటో ఉత్తి చారు నీళ్ళు తిన్నట్టు ఉంటుంది, అందుకని అలా చేసుకుంటాను. ఇక ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం బెల్లం పౌడర్ వేసాను, చాలా కొంచెం అనమాట. ఇప్పుడు మనం కుక్కర్ని ఒకసారి చూసేద్దామా ఎలా ఉందో. రైస్ అయితే తీసేసాను. రైస్ అయితే నార్మల్గానే చక్కగా బాయిల్ అయిపోయింది అంతే. ఇక గిన్నె పక్కన పెట్టేసి మీకు ఇది చూపిస్తాను చూడండి. కుక్కర్ అయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి మన టిప్కి. నెక్స్ట్ వచ్చి నేను అది వేడిగా ఉందని దాన్ని చూపించకుండా మీకు ఇడ్లీ వేయటం చూపిస్తున్నాను. మా వాడికి పాలు కలిపాను అనమాట. వాడు చూడండి సిగ్గుపడుతున్నాడు. వీడియో తీస్తానురా అంటే వద్దు మమ్మీ నాకు సిగ్గుని వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ వచ్చి రసంలో కోసమని మిరియాలు ఇంకా వెల్లుల్లి దంచుతున్నాను అనమాట. ఇవి మిక్సీకి వేస్తే నలగవండి, చిన్న జారులో ఎంతో ఉండవు కదా, అందుకని ఇట్లా దంచేసి వేసేస్తాను. రసం మరిగేటప్పుడు ఇది వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి రసం. పైగా మనకి ఇప్పుడు వింటర్ నడుస్తుంది కదా, మిరియాలు కూడా మనకి హెల్త్కి మంచిగా యూజ్ అవుతాయి. చూసారు కదండి కుక్కర్ ఎంత తేడా ఉందో, ముందు ఎలా ఉందో మీరు చూసారు కదా, చాలా డార్క్గా. అబ్బా నాకే మీకు చూపించాలంటే నాకే కొంచెం షై అనిపించింది అనమాట. ఇప్పుడు చూడండి తెల్లగా అయింది. ఇలానే మనం చాలా ఈజీగా కుక్కర్ క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ రైస్ పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకొని వేస్తే ఇంకా క్లీన్ అయిపోతుంది అనమాట. నేను ఇందులోనే కర్రీలు అవి చేస్తుంటాను ఆ కుక్కర్లోనే, అందుకే దాన్ని కొంచెం నీట్గానే పెడతాను. నెక్స్ట్ వచ్చి ఇడ్లీ వేసాను కదా, ఇడ్లీ వచ్చి రైస్ కుక్కర్లో డైరెక్ట్గా వేసేసాను. నేను ఇడ్లీ కుక్కర్ అయితే వాడను, ఇలానే వేసుకుంటాను. లేదంటే ఇప్పుడు చూసారు కదా పెద్ద కుక్కర్, అందులో పెడతాను అనమాట. నెక్స్ట్ వచ్చి చారుకి అదేనండి రసంకి తాలింపు వేస్తున్నాను. ఇది టమాటా రసం కూడా కాదు, ఎందుకంటే ఒకటే టమాటా వేసాను, మామూలు రసం, బేసిక్ రసం అనమాట. ఈజీగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి శనగపప్పు బాయిల్ అయిపోయింది, దీన్ని కూడా తాలింపు వేస్తున్నాను. దీనికోసం అయితే వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. మధ్యలో కెమెరా అటు ఇటు తిరుగుతుందనమాట. ఇంకా శనగపప్పు ఉడికిపోయింది చూసారు కదా. ఈ వాటర్ సెపరేట్ చేసి ఫస్ట్ శనగపప్పు వేసేస్తాను. ఈ కుక్కర్ చూసారా, నేను చెప్పాను కదా ఎప్పుడు డైరెక్ట్గానే ఇట్లా వాడను అని చెప్పి, అందుకే అలా అయిపోయిందనమాట పాపం. ఇక ఈ తాలింపులు అయ్యి ఫ్రై అయిన తర్వాత ఇందులో శనగపప్పు కూడా వేసేస్తున్నాను. ఈ కొబ్బరి వేసిన తర్వాత మనకి మరీ డ్రైగా అనిపిస్తే వాటర్ వేస్తానండి. శనగపప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను, ఎందుకంటే శనగపప్పు బాయిల్ చేసేటప్పుడు పసుపు వేయటం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు మళ్ళీ వేసాను అనమాట. నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుతున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరి మిక్సీకి వేసుకొని కలిపేసుకోవడమేనండి. ఈ కర్రీ అయితే చాలా ఈజీ, కానీ రసం లేకపోతే అస్సలు తినలేమండి. రసం కానీ పెరుగు తాలింపు కానీ పక్కా ఉండాలి దీనికి.
ఇదైతే మా పాపకి బాబుకి కూడా కొంచెం కమ్మగా ఉంటుంది కదా, ఇష్టం అనమాట, బాగానే తింటారు. ఇక ఇది చేశాను. ఇంకా ఇందులో వాటర్ వేసేస్తున్నా, ఎందుకంటే డ్రైగా ఉంది. కొబ్బరి మిక్సీలోది ఫ్రిడ్జ్లోది అనమాట, అందుకనో ఏమో మరి డ్రైగా ఉంది బాగా. సరైన కొంచెం వాటర్ వేసి హైలో పెట్టి తిప్పేస్తున్నాను, సరిపోతుంది. ఈ విధంగా అయితే నా వంట అయిపోయిందండి. మార్నింగ్ నేను 6 to 8 లోపు ఈ పనులు చేసుకున్నా. ఇంకా కొంచెం ఎక్స్ట్రా పనులు ఉంటాయండి, పాలు కలుపుకోవడం, దాల్చిన చెక్క వాటర్ బాయిల్ చేసుకోవడం, ఇవి కూడా ఉన్నాయి. కాఫీ అయితే తాగలేదన్నమాట ఆ రోజైతే. ఈ మధ్య కొంచెం కాఫీ తాగే టైం ఉండట్లేదు మార్నింగ్ ఇవి పిల్లలు వెళ్ళేలోపు, ఎందుకంటే దాల్చిన చెక్క వాటర్ అవి తాగుతున్నా కదా, అందుకని కొంచెం టైం కుదరట్లే అనమాట. ఇదేనండి నా 6 to 8 రొటీన్ అనమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నా టిప్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేకాదండి, వీడియో లైక్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.